మనం ఎల్లిపాయ పచ్చడి చేసుకుంటాను. ఇగో ఒక పెద్ద ఎల్లిపాయ, ఇగో కొద్దిగా జీలకర్ర, ఇక మూడు స్పూన్ల కారం, ఇలా ఉప్పు కలిపిన పొడి, ఇది దీంట్లో పోసుకోవాలి. ఇది పోసుకొని దీన్ని ఫస్ట్ దంచుకోవాలి మెత్తగా. ఇట్లా ఎల్లిపాయ దంగ తట్టు దంచుకోవాలి. ఉప్పు వేయాలి దీనిలో. ఉప్పు వేస్తే మళ్ళీ ఇసం అవుతుంది. ఇక ఎల్లిపాయలు మొత్తం దంగినాక అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇలా ఇట్లా దంచుకోవాలి. ఎల్లిపాయలు దంచుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకుంటా మనం నూరుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటా నూరుకోవాలి. ఒకసారి బాగా పోసినాం అనుకో అంత జిలుతుంది. ఇట్లా నీళ్ళు పోసుకుంటా నూరుకోవాలి. ఇందులో ఏమేయద్దు. ఇక మనం కారపుల్ల కలుపుకుంటాం కాబట్టి ఉప్పు అదే సరిపోతుంది. ఇక ఇట్లా గడ్డ కడుతుంది. మనం నూరుతుంటే మీద జిలుతుంది అది కారం. ఏ మెత్తగా నూరుకోవాలి. ఎల్లిపాయలు జీలకర్ర దంగేటట్టు. ఇట్లా దంగాలి. ఇక పచ్చడి ఇట్లా దంగాలి. ఇట్లా దంగినప్పుడే మనం ఎత్తుకోవాలి. ఎందుకంటే కొంచెం నూరుకోవాలి. నూరితే ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు కూడా మంచిగా కరుగుతుంది. దీన్ని పోబెట్టద్దు. ఈ ఎల్లిపాయ పచ్చడి మీకు కనుక నచ్చినట్టు అయ్యేది ఉంటే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉన్నదో నూరుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నిజంగా వేడివేడి అన్నంలో మంచిగా ఉంటుంది. కూర లేనప్పుడు అప్పటిదప్పుడు వెల్లిగడ్డ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని నూరుకుంటే నిజంగా వేడివేడి అన్నంలో కమ్మగా ఉంటుంది.